సో హలో మీడియా బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో అన్న తీసుకొచ్చేసాడు కింగ్ ఆఫ్ ఎస్యూవీస్ టొయోటా ఫార్చ్యూనర్ మన దగ్గర ఉంది. థ్యాంక్స్ టు ఫార్చ్యూన్ టొయోటా మనకి ఈ ఒక వెహికల్ ఇచ్చినందుకు. టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోవడానికి మీరు కింద ఉన్న నంబర్ని కాల్ చేయొచ్చు. బెస్ట్ డీల్స్ ఆన్ టొయోటా వెహికల్స్ పొందుకోవడానికి కూడా మీరు కింద ఉన్న నంబర్ కాల్ చేయొచ్చు. ఈరోజు మనం ఫార్చ్యూనర్ గురించి అన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో డిజైన్ పరంగా చూసినట్లయితే సేమ్ ఇంపోజింగ్ స్టాన్స్ మనకి కింగ్ ఆఫ్ ఎస్యూవీ కైండ్ ఆఫ్ ఫీల్ మనకి లభిస్తుంది. అఫ్కోర్స్ మన ఇండియన్ మార్కెట్లో ఇది కింగ్ ఆఫ్ ఎస్యూవీస్గా ముందుకు వస్తుంది. బయట మార్కెట్లో చాలా ఎస్యూవీస్ ఉన్నాయి, కానీ మన ఇండియాలో ఆ ఎస్యూవీ ఫీల్, ఆ ఎస్యూవీ క్యారెక్టర్, ఎస్యూవీ కల్చర్ని యాక్చువల్గా హైలైట్ చేసింది ఫార్చ్యూనర్ అనమాట. దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అఫ్కోర్స్ ఓవర్ ది ఇయర్స్ మనకి చాలా వరకు డిజైన్ ట్వీక్స్ వస్తూ వచ్చినాయి. ఇప్పటికి ఇంకా చాలా స్లీక్ చేసేసారు. ఇంతకుముందు కొంచెం బల్కీగా ఉండేది. నాకు పాత ఫార్చ్యూనర్ చాలా చాలా ఇష్టం అనమాట. కానీ ఇప్పటికి కూడా ఆ టాల్ బాయ్ స్టాన్స్ అనే ప్రాపర్ ఎస్యూవీ స్టాన్స్ మనకి ఒక కింగ్ ఆఫ్ ద రోడ్ లాంటి ఫీల్ని తీసుకొస్తుంది. ఫ్రంట్ గ్రిల్ కానివ్వండి, ఇక్కడ ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ కానివ్వండి, క్రోమ్ ఇది డీటెయిల్స్ కానివ్వండి, ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కానివ్వండి, అండ్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, మన అప్రోచ్ యాంగిల్, డిపార్చర్ యాంగిల్ ఇవన్నీ కూడా మోర్ దెన్ సఫిషియంట్ ఆఫర్ చేశారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అప్ టు 225 mm డిపెండింగ్ ఆన్ ద వేరియంట్ మీరు చూస్ చేసేది. సో ఓవరాల్ స్టాన్స్ అనేది ప్రాపర్ ఒక ఎస్యూవీ ఇంపోజింగ్ స్టాన్స్ అనమాట. చూడంగానే మనకి ఎస్ ఇది ఒక ఇంటిమిడేటింగ్ ప్రాపర్ 4x4 ఎస్యూవీ అనేది మనకి ఆ ఫీలింగ్ అనేది కలిగిస్తుంది. సో ప్రొఫైల్కి రాగానే మనకి ఈ ఒక ఎస్యూవీ క్యారెక్టర్ అనేది కమ్స్ ఫుల్ సర్కిల్ అని చెప్పొచ్చు. మ్యాసివ్ 18 inch అలాయ్ వీల్స్ ఆఫర్ చేయబడ్డాయి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇవి 265/60 టైర్స్ అనమాట. సో ప్రాపర్ ఆఫ్ రోడ్ సపోర్ట్ చేసే టైర్స్. సస్పెన్షన్ ట్రావెల్ కానివ్వండి, నేను చెప్పినట్టు మనకి అప్రోచ్ యాంగిల్ కానివ్వండి, డిపార్చర్ యాంగిల్ మోర్ దెన్ సఫిషియెంట్గా ఉంది. అండ్ మనకి ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో ఒక 4x4 వెహికల్కి ఎంత కంఫర్టబుల్గా ఉండాలో, ఆబ్స్టికల్స్ క్లియర్ చేయడానికి, ఏదన్నా డర్ట్ రోడ్స్ ఇటువంటి డర్ట్ టెరైన్ పైన కాంకర్ చేయడానికి 200 to 225 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు డిపెండింగ్ ఆన్ ద వేరియంట్. మనకి ఇక్కడ సైడ్ స్కర్ట్స్ కానివ్వండి, లేకపోతే స్టెప్ బోర్డ్ కానివ్వండి, మనకి డోర్ వైజర్స్, రూఫ్ రైల్స్, ఈ క్రోమ్ బ్యాజింగ్ కానివ్వండి, అంటే క్రోమ్ లైనింగ్, షోల్డర్ లైనింగ్, మన క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఒక బాడీ క్లాడింగ్ కానివ్వండి, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ కానివ్వండి, ఒక ప్రాపర్ ఎస్యూవీని మనకి ఆ ఒక ఎస్యూవీ డిజైన్ సిలబెట్ని మనకి ముందుకు తీసుకొస్తున్నాయి. టైల్ సెక్షన్ చూసినట్లయితే ఏదైతే మనకి ఆ స్లీక్ డిజైన్ ఆర్కిటెక్చర్ మనకి ముందు నుంచి పరిచయం అవుతుందో అదే మనకి వెనకాల కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒక ప్రాపర్ కొహీజివ్ డిజైన్ లాంగ్వేజ్ అనమాట. మీరు చూడొచ్చు ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్స్ చాలా నీట్గా ఇవ్వబడ్డాయి, కానీ కొంచెం షార్ప్ అండ్ స్లీక్ డిజైన్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఆఫర్ చేయబడింది, షార్క్ ఫిన్ యాంటెనా ఉంది, రేర్ వైపర్ ఉంది, అండ్ ఇక్కడ బ్యూటిఫుల్లీ ఎన్గ్రేవ్డ్ ఫార్చ్యూనర్ బ్యాజింగ్ అనేది మనకి క్రోమ్లో ఇవ్వబడింది. అండ్ టొయోటా బ్యాజింగ్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో రియలీ సంథింగ్ దట్ యూ విల్ టేక్ ప్రైడ్ ఇన్. అంటే మనకి ఫార్చ్యూనర్ కొన్నామనే ఒక ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో లైఫ్లో మనం ఒకటి అచీవ్ చేసామనేది, అది మనం ఫార్చ్యూనర్ ఓన్ చేసుకున్నప్పుడు నిజంగా మనకి ఒక స్ట్రాంగ్ ఇన్నర్ పర్సనాలిటీ, ఒక ఫైటర్ని పరిచయం చేస్తుంది. అంటే మనలో ఉన్న ఒక ఫైటర్ ఎలా ఫైట్ చేసి లైఫ్లో సక్సీడ్ అయ్యి పైకి వచ్చిన తర్వాత దాన్ని ఒక సిగ్నేచర్గా, దాని ఒక సాదృశ్యంగా మనము ఈ యొక్క ఫార్చ్యూనర్ నడిపించేటప్పుడు మనలో ఉన్న ఆ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది. ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. సో ఇంకోటి మనకి ప్రాక్టికల్గా దీనికి బూట్ స్పేస్ ఎంత ఉందనేది చూడాలి. ఇంకోటి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఫంక్షన్ మనకి ఇచ్చారు. ఇంత పెద్ద ఎస్యూవీ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఫంక్షన్ కంపల్సరీ ఆఫర్ చేయాలి. అది కూడా ఇది ప్రీమియం ఎస్యూవీ కేటగిరీలో వస్తుంది కాబట్టి మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ థర్డ్ రో సీటింగ్ ఈడ వరకు వస్తుంది. రిక్లైన్ యాంగిల్తో పాటు వస్తుంది. 296 liters బూట్ స్పేస్ అనమాట థర్డ్ రోతో పాటు. థర్డ్ రో మనము ఇంకా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. మీరు చూడొచ్చు. సో మీరు చూడొచ్చు దీన్ని ఫోల్డ్ చేసి ఇలా మౌంట్ చేసేస్తే మనకి మోర్ దెన్ అడిక్వేట్ స్పేస్ అనేది మనకి లభిస్తుంది. అండ్ లోడింగ్ లిప్ అనేది చాలా నీట్గా ఇవ్వబడింది. ఫ్లాట్ ఫ్లోర్ మనకి ఇచ్చారు. సో మనము
హార్డ్ కేస్ లగేజ్ ఏదైతే ఉందో లేకపోతే హెవీ లగేజ్ ఉందో ఈజీగా మనం రోల్ ఆన్ చేసేయచ్చు, మనం లిఫ్ట్ చేసి లోపల పెట్టాల్సిన అవసరం లేదు. సో అలాంటి స్మాల్ థింగ్స్ బట్ ప్రాక్టికల్ థింగ్స్ టొయోటా ఎప్పుడు ఆలోచిస్తారు. సో దానికోసము టొయోటాకి హ్యాట్స్ ఆఫ్. సో ఇంటీరియర్ పరంగా చూసినట్లయితే మనకి సేమ్ ప్రీమియం ఫీల్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ప్యూర్ లెదరెడ్ సీట్స్ అనమాట, వెంటిలేటెడ్ సీట్స్ మనకి ఆఫర్ చేశారు, పవర్ అడ్జస్ట్మెంట్ మనకి ఆఫర్ చేశారు ఫర్ డ్రైవర్ యాజ్ వెల్ as ప్యాసింజర్. ఇది స్టీరింగ్ కూడా మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో పాటు వస్తుంది. ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆఫర్ చేశారు విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ ఇంకా చాలా వరకు ఫీచర్స్ అనేది టాక్టైల్ బటన్స్తో పాటు ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ కానివ్వండి, డ్యూయల్ జోన్ ఏసీ అంటే డ్రైవర్కి సపరేట్ ప్యాసింజర్కి సపరేట్ టెంపరేచర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాసింజర్కి జలుబు చేసింది అనుకోండి, ఆయన నార్మల్ టెంపరేచర్ పెట్టుకోవచ్చు. లేకపోతే డ్రైవర్ ఎక్కువ ఏసీ ప్రిఫర్ చేయాలనుకుంటే ఆయన ఏసీ టెంపరేచర్ అనేది తగ్గించుకోవచ్చు. సో అలా డ్యూయల్ జోన్ ఏసీ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సన్ రూఫ్ అనేది ఇంకా ఆఫర్ చేయలేదు, ఎందుకంటే ఇది ఒక హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ వెహికల్గా ముందుకు వస్తుంది. 4x4 కేపబిలిటీస్తో పాటు వస్తుంది కాబట్టి ఒక సేఫ్టీ పరంగా ఆలోచించి సన్ రూఫ్ వాళ్ళు ఆఫర్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ వెహికల్ ఓవర్ టర్న్ అయితే చాలా హార్డ్ ఆబ్స్టికల్ కోర్స్లో వాళ్ళు బండి ట్రై చేయడానికి పోయి అదేమైనా ఓవర్ టర్న్ అయితే సన్ రూఫ్ ఉంటే మనకి ఆ ప్రొటెక్షన్ అనేది ఉండదండి. నార్మల్ రూఫ్ ఉంటేనే మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది. అండ్ ఎస్ అఫ్ కోర్స్ సేఫ్టీ పరంగా మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సేఫ్టీ ఫీచర్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనకి హిల్ స్టార్ట్ అసిస్ట్ కానివ్వండి, హిల్ డిసెంట్ కంట్రోల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కానివ్వండి అండ్ పార్కింగ్ సెన్సర్స్ కానీ, రేర్ వ్యూ కెమెరా కానీ అంతా కూడా చాలా నీట్గా ఆఫర్ చేశారు. రేర్ వ్యూ కెమెరా అనేది హై రెజల్యూషన్ది ఆఫర్ చేస్తే ఇంకా బాగుండని నా అభిప్రాయం. సో డోర్ ఓపెనింగ్ యాంగిల్ మనం ఎప్పుడు టెస్ట్ చేస్తామంటే మీరు చూడొచ్చు, ఇది చాలా ఫ్రీగా అయితే ఓపెన్ అయితే లేదు. మనకి అరౌండ్ 90 డిగ్రీ ఓపెనింగ్ యాంగిల్ ఉంటే బాగుండేది. టాటా వాళ్ళు ఆఫర్ చేస్తారు కానీ మనకి ఇక్కడ అంత ఫ్రీగా ఓపెన్ అయితే లేదు. కానీ మీరు టు గెట్ ఇన్ టు ద వెహికల్ మీరు యాక్చువల్గా ఇక్కడ స్టెప్ బోర్డ్ ఉంది, ఈ స్టెప్ బోర్డ్లో ఎక్కి కూర్చోవడమే ఒకే మార్గం అనమాట. ఎందుకంటే చాలా టాల్ స్టాన్స్తో చేయబడిన వెహికల్ అండ్ చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, సస్పెన్షన్ ట్రావెల్ అన్నీ వీళ్ళు ఆఫర్ చేసిన వెహికల్ అనమాట. అఫ్కోర్స్ వెన్ యూ సిట్ మీకు ఆ కింగ్ ఆఫ్ ద రోడ్ ఫీల్ వచ్చేస్తుంది. ఎంత పైకి కూర్చుంటారంటే మిగతా కింద వెళ్ళే కార్స్ అందరూ ఏదో బచ్చగాళ్ళు చిన్నగా స్కూల్ చిన్న ట్రైసైకిల్ నడిపిస్తున్నట్టు ఫీల్ వచ్చేస్తుంది. అది నిజంగా ఆ ఫార్చునర్ నడిపించే సాటిస్ఫాక్షన్ అండి. అంటే ఒక ప్రాపర్ ఎస్యూవీ ఓన్ చేసుకున్న సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు యూటిలిటీ స్పేసెస్ పరంగా చూసినట్లయితే మనకి స్పేషియస్ గ్లవ్ బాక్స్ ఇక్కడ ఆఫర్ చేయబడింది. డ్యూయల్ గ్లవ్ బాక్స్ సిస్టమ్ అనమాట. సో పైన కింద రెండు కూడా స్టోరేజ్ ఉంది. పైన మనకి కూలింగ్తో పాటు వస్తుంది. అండ్ స్టోరేజ్ స్పేస్ పరంగా బాటిల్ హోల్డర్స్ ఆఫర్ చేయబడ్డాయి. అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ కన్సీల్డ్ స్టోరేజ్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ ఇక్కడ మనకి అఫ్కోర్స్ ఇది డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్. మనకి ఇక్కడ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఉంది. డ్రైవింగ్ మోడ్స్ అనేది ఇక్కడ మనకి ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్ ఇక్కడ ఆఫర్ చేయబడింది. ప్లస్ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ డిఫరెన్షియల్ లాక్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడింది. వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇక్కడ ఉంది. ప్లస్ మనకి డిఫరెన్షియల్ లాక్ అనేది H2, H4, L4. H2 అంటే హై స్పీడ్ విత్ 2 వీల్ డ్రైవ్, H4 అంటే హై స్పీడ్ విత్ 4 వీల్ డ్రైవ్, L4 అంటే లో స్పీడ్ అంటే రాక్ క్రాలింగ్, ఈ ఏదైతే రాక్ బెడ్ ఇవంటి ఆబ్స్టికల్స్ క్లియర్ చేయడానికి L4 అనమాట. మనకి ఎక్కువ స్పీడ్ ఉండదు కానీ ఆల్ 4 వీల్స్ యాక్టివేట్ చేసి మనని ఆ ఆబ్స్టికల్స్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఇది దీని ఒక ఓవర్వ్యూ ఇంటీరియర్స్ది. ఇంటీరియర్ ప్లాస్టిక్ అవన్నీ చూసినట్లయితే మంచిగానే ఇచ్చారు, డీసెంట్ క్వాలిటీ ఉంది. కానీ ఇంకా బెటర్ చేయొచ్చు. ఏంటంటే దగ్గర దాపు 50 లక్షలు ఉన్న వెహికల్ ఇంకా బెటర్ ప్రీమియం ఫీల్ని తీసుకురావచ్చు అని నేను నమ్ముతున్నాను. అండ్ 6 స్పీకర్ సిస్టమ్, సబ్ వూఫర్ కూడా ఇక్కడ ఆఫర్ చేయలేదు. మరి అది ఎందుకు అనేది నాకు తెలుస్తలేదు. 4 డోర్ స్పీకర్స్ ఉన్నాయి, 2 ట్వీటర్స్ ఉన్నాయి. సో టోటల్ 6 స్పీకర్సే ఉన్నాయి ఈ యొక్క వెహికల్లో. సబ్ వూఫర్ కూడా ఆఫర్ చేస్తే బాగుండని నా ఒక అభిప్రాయం. సో రేర్ సీట్ స్పేస్ మనం చూసినట్లయితే మనము ఇక్కడ కూర్చొని చూద్దాము. మోర్ దెన్ యాడ్ సెకండ్ రో ఏదైతే సీటింగ్ ఉందో చాలా బాగా చేశారు. రిక్లైనర్తో పాటు వస్తుంది. సెకండ్ రో కూడా రిక్లైనింగ్ ఆప్షన్ ఉంది, థర్డ్ రో కూడా రిక్లైనింగ్ ఆప్షన్ ఉంది. సో వెల్ సార్టెడ్ స్పేస్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. చాలా లెగ్ రూమ్ ఉందండి నా ఒక హైట్ పర్సన్కి. బట్ అఫ్ కోర్స్ చాలామంది 6 ఫీట్ వరకు ఉంటారు. అండ్ ఫార్చునర్ ఓన్ చేసే వాళ్ళందరూ చాలా టాల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి కూడా మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్ ఉంది అండ్ మోర్ దెన్ సఫిషియంట్ హెడ్ రూమ్ ఉంది. అప్ టు 6 ఫీట్ 1 or 2 వరకు వాళ్ళు కంఫర్టబుల్గా ఉండొచ్చు హెడ్ రూమ్ పరంగా. మేబీ ఇఫ్ యూఆర్ మోర్ దెన్ 6'4", 6'5" ఉంటే మేబీ రూఫ్ అనేది తగలొచ్చు. ఇక్కడ మనకి రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. డెడికేటెడ్ ఏసీ వెంట్స్ ఫర్
సెకండ్ రో ప్యాసింజర్స్ అనమాట. ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ ఒకటి ఆఫర్ చేశారు, ఛార్జింగ్ సాకెట్. అండ్ మొత్తం ఆ లెదర్ ఫీల్ అనేది మనకి డోర్స్లో కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి, అంతా కూడా చాలా ప్రీమియం ఫీల్ని మనకి ఆఫర్ చేస్తుంది ఫర్ సెకండ్ రో ప్యాసింజర్స్. చాలామంది ఫార్చునర్ కొనే వాళ్ళు షాఫర్ డ్రివెన్ కార్ కూడా ఓన్ చేస్తారు. అంటే డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు, ఓనర్ అనే అతను సెకండ్ రోలో కూర్చొని హ్యాపీగా వస్తాడు. సో సెకండ్ రో సీటింగ్ అనేది చాలా చాలా ఆప్టిమైజ్ చేయబడి ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సెంట్రల్ ఆర్మ్రెస్ట్ కూడా మనకి ఆఫర్ చేశారు విత్ రిట్రాక్టబుల్ కప్ హోల్డర్స్ అనమాట. సో ఇది ఎప్పటి నుంచో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మంచి టచ్ అనమాట. మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ హోల్స్ కనిపించకుండా ఇది రిట్రాక్టబుల్ ఫీచర్తో పాటు వస్తుంది. ఇటు లోపలికి తోసేయచ్చు, లేదంటే ఏదైనా మనం కాఫీ టీ బ్రేక్ తీసుకున్నప్పుడు కప్ హోల్డర్స్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇది ఆన్ చేసుకోవచ్చు. సో ఇంకోటి థర్డ్ రో వెళ్ళడానికి కొంచెం మనము ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. వన్ టచ్ టంబుల్ డౌన్ సీట్స్ అనమాట. ఇది ప్రెస్ చేస్తే చాలు మనకి ఇక్కడ టంబుల్ డౌన్ సీట్ వచ్చేస్తుంది. దీని నుంచి మనము ఇప్పుడు థర్డ్ రోకి వెళ్ళాలి. సో థర్డ్ రోకి రావడము అంత ఈజీ కాదు, అఫ్కోర్స్ కొంచెం వరకు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ థర్డ్ రోలో మనకి లెగ్ రూమ్ అనేది చాలా చాలా కష్టం. చిన్నపిల్లలు మాత్రమే అడ్జస్ట్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు అడ్జస్ట్ అవ్వడం చాలా చాలా కష్టము. అండ్ ఎస్ అదొకటి. ఇంకా ఫ్యూచర్ అప్గ్రేడ్స్లో అది ఆప్టిమైజ్ చేస్తే బాగుండు. ఇక్కడ మనకి రిక్లైనింగ్ ఆప్షన్స్ ఇచ్చారు, మళ్ళీ రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఇక్కడ ఆఫర్ చేశారు థర్డ్ రో ప్యాసింజర్స్కి కూడా. సో పవర్ ట్రైన్స్ పరంగా మనకి 2 ఇంజిన్ ఆప్షన్స్ ఇక్కడ లభిస్తున్నాయి అనమాట. ఒకటి 2.7 లీటర్ naturally aspirated petrol with dual overhead cam shaft and dual VVT అంటే వేరియబుల్ వాల్వ్ టైమింగ్తో పాటు వస్తుంది. సో అది ప్రొడ్యూస్ చేసేది 166 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 245 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్. పెట్రోల్ వేరియంట్లో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్ ఉంది. దాంతోపాటు స్టార్ ఆఫ్ ద షో అనేది డీజిల్ ఆటోమేటిక్, అంటే టర్బో డీజిల్ ఏదైతే 2.8 లీటర్ టర్బో డీజిల్ ఉందో అది కూడా DOHC సెటప్తో పాటు వస్తుంది. అండ్ అది ప్రొడ్యూస్ చేస్తుంది 204 PS ఆఫ్ మ్యాక్స్ పవర్. అండ్ మనకి మాన్యువల్ వేరియంట్లో అది 400 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాట్ ఇట్ సెల్ఫ్ క్రేజీ అనమాట. కానీ ఆటోమేటిక్ వేరియంట్ ఏదైతే ఇది ఉందో దాంట్లో మనకి 500 Nm టార్క్ అండి. అంటే మనం ఒక్కసారి దీన్ని గేర్ స్లాట్ చేసి తొక్కేసినప్పుడు ఒక మాన్స్టర్ ట్రక్ ఇది మారిపోతుంది. సో టర్బో డీజిల్లో మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్ ఇవ్వడం వల్ల ఈ ఫార్చునర్ అనేది ఒక బ్లాక్ బస్టర్ SUVగా ముందుకు వస్తుంది. అండ్ సెగ్మెంట్ లీడర్గా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నదన్నమాట. సో మీరు నెక్స్ట్ అనొచ్చు, అన్న పవర్ అంతా బాగానే ఉంది కానీ మైలేజ్ ఎంత ఇస్తుంది, కిత్నా దేతి హే, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ SUV అంటున్నారు, కింగ్ ఆఫ్ ద సెగ్మెంట్ అంటున్నారు. సో డీజిల్లో తమ్ముడు మనకి ఆల్మోస్ట్ 14.4 kmpl మైలేజ్ అది క్లెయిమ్ అనమాట. అండ్ పెట్రోల్లో అరౌండ్ 10.3 kmpl క్లెయిమ్ అనమాట యాజ్ పర్ ARAI స్టాండర్డ్స్. సో ఇది బండి ఒక మైలేజ్ క్లెయిమ్. ప్రైస్ పరంగా చూసినట్లయితే 33.43 lakhs నుంచి స్టార్టింగ్ అండ్ గోస్ అప్ టు 51.44 lakhs అనమాట. 33.43 lakhs నుంచి 51.44 lakhs వరకు మనకి ఈ ప్రైసింగ్ అనేది ఫార్చునర్ది మనకి కరెంట్లీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అనమాట.